ఒకసారి నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జడ్జీల మీదన తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు, వ్యక్తిగతంగా హననం చేస్తున్నప్పుడు నేను ప్రస్తావించాను. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ప్రస్తావిస్తున్నప్పుడు అది ఇరుక్కుంటారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటారు కాలేజీల్లో, అంటే వెనక్కి కూర్చుని గొడవ చేసేవాళ్ళని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థ శాశ్వతంగా అలా గుర్తుపెట్టుకుంటుంది. చేస్తున్న ఈ అల్లరి వలన ఇరుక్కుంటారు. ఇక భవిష్యత్తులో వీళ్ళు ఏదన్నా అడిగినా కూడా చేయరని. అప్పుడే అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే వాళ్ళకి అన్ని వ్యతిరేకంగా తీర్పులు రావడానికి కారణమైంది అదే. న్యాయశాఖ వీళ్ళని చూస్తున్నటువంటి ధోరణే వీళ్ళు రాజ్యాంగేతరంగా వ్యవహరిస్తారు, లేకపోతే అసాంఘికంగా వ్యవహరిస్తారు అన్నటువంటి ఫీలింగ్. అందుకని ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో సోషల్ మీడియా పోస్టులో, ఈవెన్ టీవీలో వచ్చినటువంటి తిట్లు, పచ్చి బూతులు తిడతా పెట్టినటువంటి, ఈవెన్ రఘురామకృష్ణరాజు కూడా ఎన్ని బూతులు తిట్టలేదు, ఇట్లాంటి వాటి మీద కేసులు పెట్టినప్పుడు 41 నోటీసులు ఇచ్చి విచారించాలే తప్పించి రిమాండ్కి పంపించడానికి వీలు లేదు అంటూ తిరస్కరించింది ఆ రోజున కోర్టులు. మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి హైకోర్టు దాకా అందరూ తిరస్కరించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి రివర్స్లో జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళని అరెస్టులు చేస్తే తప్పేంటంటున్నారు, తప్పు లేదు, అరెస్ట్ చేసేటటువంటి హక్కు ఉంది అని మాట్లాడుతున్నాయి కోర్టులు. అంటే ఏంటి, దాంట్లో ప్రతిసారి వచ్చే పదం ఏంటి, మీరు న్యాయమూర్తుల మీద కూడా పోస్టులు పెట్టారు. ఆ రోజున బెయిళ్లు రావడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి కారణమైంది అదే. అప్పుడు కూటమి లేదు, అప్పటికి విడివిడిగానే ఉంది. కారణమైంది అదే. ఇప్పుడు రివర్స్లో జరుగుతున్నటువంటిది కూడా అదే కారణం. అంటే న్యాయ వ్యవస్థ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, వైసీపీ అనుకూలుని ఒక ఏది అసాంఘికంగా వ్యవహరించారని నమ్ముతోంది. కాబట్టి అదే ఇప్పుడు వైసీపీ శ్రేణులకి అతిపెద్ద మైనస్. ఎప్పుడు జైళ్ళ నుండి బయటకు వస్తారో కూడా లెక్కలు తీయడం కష్టం.